హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నమస్తే. ఈరోజు గోధుమ బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక బేషన్లో గోధుమ పిండి కేజీన్నర వేశాను. పంచదార ఒక ముప్పావు కేజీ వేశాను. అందులో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. మీరు హాఫ్ కప్ వరకు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కోడిగుడ్లు 2 వేశానండి. ఇక్కడ ఒక అరకప్పు వరకు వాము వేసుకున్నాను. ఈ మొత్తము కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ మొత్తాన్ని కలుపుకోవాలండి. చపాతీ పిండినైతే ఎలా కలుపుతామో అలా కలుపుకొని ఒక అరగంట లేదా గంట పాటు నానపెట్టాలి. పంచదార మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కోడిగుడ్లు, పంచదార, యాలుక్కాయ పొడి మరియు నెయ్యి వేసానండి. వాము వేసాను. ఇవన్నీ వేసి చిన్న పిల్లలకి చాలా మంచిది. మంచి బలం వస్తుంది గోధుమ పిండి కాబట్టి. యాలుక్కాయ పొడి వేస్తున్నానండి. పంచదార ముందుగానే కలిపేసానండి నేను. కేజీన్నరకి గోధుమ పిండికి ముప్పావు కేజీ పంచదార కలిపేసాను. ఈ విధంగా మొత్తం కలుపుకొని అరగంట పాటు నానపెట్టాను. ఇప్పుడు మెత్తగా వచ్చింది, చూస్తున్నాను. ఈ విధంగా పైన చూపిస్తున్న విధంగా మెత్తగా అవ్వింది. ఇప్పుడు చపాతీలాగా రుద్దుకోవాలండి. చపాతీ పీట మీద కానీ లేదా ఇలా బండని శుభ్రం చేసి అక్కడ పౌడర్ వేసి రుద్దుకోవాలండి. కిందంతా ఏంటా అనుకుంటారేమో, అది గోధుమ పిండి. బండ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి వేసి ఈ విధంగా రుద్దుతున్నాను. ఆయిల్ కూడా వేయచ్చు. చపాతీలాగా ఈ విధంగా వచ్చిన తర్వాత సన్నని ముక్కలు కట్ చేసుకోవాలండి. చాకుతో ఇలా సన్నని ముక్కలు కట్ చేసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు. డైమండ్ షేప్లో కట్ చేస్తున్నారు. మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇంకో స్టవ్ మీద కడాయి పొయ్యి మీద పెట్టుకొని నూనె కాసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కట్ చేసిన ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసి గరిటె పెట్టి డిప్ చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెంగా కదిలిస్తూ మొత్తం తిరగవేస్తూ ఉండాలి. మంచి బిస్కెట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మొత్తం తీసి వేరే బేషన్లో వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నట్లుగా మంచి కలర్ వస్తున్నాయి బిస్కెట్లు. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ కలర్ మారిపోతుంది. అందుకని ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలండి. ఇంతేనండి బిస్కెట్లు తయారు చేయడము. నేను ఇంకో పక్క మరో విధంగా కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసాను, చపాతీలాగా రుద్దుతున్నాము. ఇప్పుడు పలక మోడల్లో కట్ చేసి ఆయిల్లో వేస్తాను.
ఈ విధంగా చాలా బలమండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. పిల్లలకి బుగ్గలొస్తాయి. హెల్తీగా ఉంటారు. ఈ గోధుమ పిండి బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చూసి. ఇంతేనండి బిస్కెట్‌లు తయారీ విధానము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.